హాయ్ అందరూ! లాస్ట్ షార్ట్‌లో చూసారుగా ఎలా పనసకాయ ముక్కలను ఫ్రై చేసామో, ఇంకా ఇదైతే కంటిన్యూషన్ వీడియో దానికి. ఇంకా ఇవి కుక్ అవుతున్నాయి. ఇప్పుడు కుక్కర్‌లోకి షిఫ్ట్ చేస్తాము. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ ప్లస్ ఘీ వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై అయిన పనసకాయ ముక్కలు వేయాలి. వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన రైస్ వేసుకోవాలి. ఇంకా సరిపడా సాల్ట్ అండ్ వాటర్ కూడా వేయాలి. ఇవన్నీ వేసేస్తే చూడడానికి సాంబార్లో రైస్ వేసినట్టు అయ్యింది. ఇంకా కుక్కర్ లిడ్ పెట్టి విజిల్స్ అయ్యాక తెలుస్తుంది ఎలా వచ్చిందో. లాస్ట్కి అయితే మాకు పనసకాయ ఫుల్ దెబ్బేసింది. పనసకాయ బిర్యానీ టేస్ట్ అయితే రాలేదు. ఈ పనసకాయ బిర్యానీ కాస్త గుమ్మడికాయ బిర్యానీలా అనిపించింది. ఆ పీసెస్ అన్నీ చాలా స్వీట్గా అయిపోయాయి. ఇంకా ఈ గుమ్మడికాయ బిర్యానీని అయితే విత్ బూందీ రైతా అండ్ బూందీతో అయితే సర్వ్ చేసుకున్నాము. ఏదో తినాలి కదా అన్నట్టు తినేసాము. బట్ నాట్ నైస్. సర్లేండి, మీరు మాత్రం ఒక లైక్ వేసుకోండి వీడియోకి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.